హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. లేట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదామా మరి? ఈ రెసిపీకొచ్చేసి ఒక ఎగ్‌ని తీసుకోవాలి. ఎగ్ వైట్ అండ్ యెల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ నార్మల్‌గా అయినా పర్లేదు. లేదంటే పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. షుగరు, ఎగ్ మిక్స్ చేసుకొని 3 స్పూన్స్ వచ్చేసి గోధుమ పిండి యాడ్ చేసుకొని ఇవి 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని పిల్లలైతే చాలా ఇష్టపడతారు. చూసారు కదా! చేయడం కూడా మా బాబాయ్ చేస్తున్నాడు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఎగ్గు, షుగరు, గోధుమ పిండి 3 మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. మిశ్రమం ఇలా వచ్చాక కొంచెం వాటర్ పోసుకోవాలి. దోసల పిండి మిశ్రమంలాగా రావాలి చిక్కగా. వాటర్ పోసాక ఒకసారి కలుపుకొని మీరు స్వీట్ ఎక్కువ తినేలాగా అయితే కొంచెం షుగర్ ఏసుకోవచ్చు ఒక స్పూను. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కిందైనా, ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ కిందైనా చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి దోసల పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా! అది దోసల పాన్ మీద చిన్న చిన్నగా దోసల కింద ఈ విధంగా పోసుకోవాలి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని వన్ సైడ్ రోస్ట్ అయ్యాక దోస అనేది రొటేట్ చేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. దగ్గరుండి ప్రిపేర్ చేసుకోండి. చాలా ఫాస్ట్‌గా రోస్ట్ అవుతుంది ఈ దోస అనేది. అంతేనండి, టేస్టీ టేస్టీ రెసిపీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. రెసిపీ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.